హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్ బేరింగ్లో సౌండ్ వస్తుంది అని ఫ్యాన్ ఇప్పాను. మొత్తం ఓపెన్ చేశాను. ఫ్యాను ఓపెన్ చేసిన తర్వాత ఏందని చెక్ చేస్తే బేరింగ్లు మంచిగానే ఉన్నాయి. మరి ఏంటి షాఫ్ట్ పోయిందా అని చెక్ చేశాను. షాఫ్ట్ కూడా మంచిగానే ఉంది. ఇంకా ప్రాబ్లం థర్డ్ స్టెప్ ఏంటంటే ఇవి అవుటర్లు ఉంటాయి కదా, ఇవి అవుటర్లు లూజ్ అయ్యి సౌండ్ వస్తుంది. ఫ్యాను బేరింగ్లు మంచిగా ఉన్నాయి కూడా చూడండి. అవుటరు మొత్తాన్ని వెళ్ళిపోయింది. బేరింగ్ చేతితోనే వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంటే సౌండ్ వస్తుంది. ఇది తిరిగి తిరిగి అవుట్ అయిపోతుంది. చూడండి, మనం చేతితో గుంజితేనే బేరింగ్ వచ్చేసింది. ఈ విధంగా రాకూడదు. బేరింగ్ టైట్గా దిగాలి. ఆ బేరింగ్ ఈ విధంగా వస్తే సౌండ్ వస్తుంది. ఫ్యాన్ మొత్తం వెయ్యమంటుంది, బెండ్ అవుతుంది, వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అందుకని నేను బేరింగ్ని అంటుపెట్టడం కోసం ఫెవిక్విక్ తెచ్చాను. ఫెవిక్విక్ అయినా పెట్టచ్చు. కాడితే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే క్లాత్తో కొట్టేద్దాం టైట్. కానీ నేను క్లాత్ ఎంచుకున్నా. చూడండి, నేను క్లాత్ ఏ విధంగా పెట్టి కొడుతున్నాను. ఎందుకంటే బాగా లూజ్ ఉంది. ఫెవిక్విక్ అయితే ఇంకా 2-3 రోజుల తర్వాత అయినా లూజ్ అయిపోతుంది. కొన్ని రోజులకైనా ఫెవిక్విక్ అయిపోతుంది. పెట్టేయాలి, క్లాత్ వేసి పెట్టేయాలి. చూడండి ఎంత టైట్ ఉందో. గుంజినా కూడా రాదు. ఇంత టైట్ ఉంటే ఫ్యాన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సేమ్ ఇది కూడా చూసుకోవాలి ఒకసారి. ఈ సిట్టింగ్ కూడా చూసుకోవాలి. ఇది కూడా లైట్గా అరిగింది. దీనికి ఫెవిక్విక్ పెట్టేసి ఎక్కిస్తాను. లైట్గా అరిగింది కాబట్టి ఫెవిక్విక్ అయినా సెట్ అవుద్ది. ఫెవిక్విక్ మంచిగా తీసుకొని ఇందులో వేసుకొని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. కొంచెం ఆరాలి గమ్ము కూడా. ఫెవిక్విక్ పెట్టాం కదా, దాన్ని ఆరితే మంచిగా ఉంటుంది. సరే, నాకు టైం ఉంది కాబట్టి ఎక్కిచ్చేస్తున్నాను. నైట్ ఫిట్ చేసడానికి చాలా టైం ఉంది. ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఈ హోల్స్ సెట్ చేసుకొని 3 స్క్రూలు వేసేసుకోవాలి. 3 స్క్రూలు టైట్ వేసుకుంటే పోవాలి. ఇది ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది స్క్రూలు టైట్ వేసుకుంటూ సెట్ చేసుకోవాలి. ఈ క్రాంప్టన్ ఫ్యాన్, క్రాంప్టన్ ఔరా, క్రాంప్టన్లో హెవీ ఫ్యాను. చిప్పలు అరిగిపోతుంటాయి. సౌండ్ వచ్చి మనం తొందరగా సెట్ చేయకపోతే దీన్ని అరిగిపోతూ ఉంటాయి చిప్పలు. దానివల్ల మైనస్ అవుతుంది. చూడండి, ఇట్లా తిప్పుకోవాలి. ట్యాప్ ఒకసారి తిప్పుకొని టైట్ వేసుకోవాలి. లేదంటే వన్ సైడ్ రాకపోతుంది. రాసుకొని పోయి మొత్తం మళ్ళీ సౌండ్ వస్తూ ఉంటుంది.
స్క్రూ టైట్ కాలేదన్నమాట, అందుకే వాచర్ వేసాను. చూడండి, ఈ విధంగా అయితే టైట్ వేసుకొని కనెక్షన్ ఇచ్చేయాలి. ఇది కనెక్షను తెలుసు కదా, ఇది రెడ్ వైర్ కామన్ పైన ఇవ్వాలి. రెడ్ వైరు కామన్ వైరు, ఎల్లో స్టార్టింగ్ డమ్మీ అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్యాన్ టెస్ట్ చేద్దాం. బేరింగ్లో అయితే వేసాం కదా, చూడండి ఫ్రెండ్స్, మనం టెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే సక్సెస్ అయింది. సౌండ్ కూడా లేదు, చాలా స్మూత్గా అయితే తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మా ఐడి పెడతాము, ఫాలో అవ్వండి.